హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. మీ రిలేషన్షిప్లో మీరిద్దరిలో ప్రేమ సంబంధాలు ఎలా ఉన్నాయి చూద్దామండి. టుగెదర్. Find joy in the simple pleasures of just being together. సహజంగా కలిసి ఉండటం అనేది ఒక ఆనందం. భార్యాభర్త కలిసి ఉండటం అదొక ఆనందం. చిన్న ఆనందాల్లోనే గొప్ప తృప్తి దాగి ఉంది అని చెప్పి చెప్తున్నారు. కలిసి ఉండటంలోనే హ్యాపీనెస్ ఉంది అని చెప్పి చెప్తున్నారండి. Long distance. Love knows no distance. It transcends time and space. ప్రేమ అనేది ప్రేమకి దూరం అడ్డంకు కాదు. ఇట్ ట్రాన్సెండ్స్ టైమ్ అండ్ స్పేస్. అది కాలాన్ని స్థలాన్ని దాటి ముందుకు సాగుతుంది అని చెప్పి చెప్తున్నారండి. కనెక్షన్. లవ్ ఈజ్ ద బ్రిడ్జ్ కనెక్టింగ్ సోల్స్. చెరిష్ దోస్ కనెక్షన్స్. ప్రేమ అనేది ఒక వంతెన లాంటిది. రెండు ఆత్మలను కలిపి ఒక వంతెనలా చేస్తుంది. ఈ అనుబంధాలను ఆదర్శంగా తీసుకో, ఆదర్శంగా ఉండు, ఆదర్శంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారండి. చరిష్మా. ప్రేమ. లవ్ flows to you. You radiate charisma and charm. ప్రేమ నీ వైపు స్వయంగా వస్తుంది. మీరు మీలోని ఆకర్షణ, ఆ మాధుర్యాన్ని మీరు ఇస్తూ వృద్ధి చెందండి అని చెప్పి చెప్తున్నారు. Healing from past heartbreak takes time. Be patient with your life. గత ప్రేమ దెబ్బల నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏదైతే మీ జీవితాలలో ఇబ్బందులు సమస్యలు వచ్చినాయో వాటి నుంచి మీరు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. మీరు మీతో ఓపికగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. వెడ్డింగ్. టేకింగ్ యువర్ రిలేషన్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్, వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్. ఈ సంబంధాన్ని మీరు తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి అడుగు శాంతిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. Illusions. Be aware of love is illusions. See reality clearly. ప్రేమలో వచ్చే భ్రమల పట్ల జాగ్రత్తగా ఉండు. ఏవైతే మీకు భ్రమలు వస్తున్నాయో వాటి పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. వాస్తవాన్ని స్పష్టంగా గుర్తుంచుకో, స్పష్టంగా చూడటం నేర్చుకో. క్లియర్గా రియాలిటీగా చూడటం నేర్చుకో అని చెప్పి చెప్తున్నారు.
రిలాక్స్. ఒక్కటిగా ఉండటమే ఓ ఆనందం. భార్యాభర్త ఇద్దరు ఒకటిగా ఉండటమే ఒక ఆనందం. ఆ సాదా ఆనందాలను మీ లైఫ్లోకి ఆస్వాదించండి అని చెప్తున్నారు. ఫైండ్ జాయ్ ఇన్ ద సింపుల్ ప్లెజర్స్ ఆఫ్ జస్ట్ బీయింగ్ టుగెదర్. మీరిద్దరూ ఒకటిగా ఉండటమే మంచిది. ఆ ఆనందాలను మీ జీవితంలోకి ఆస్వాదించండి అని చెప్తున్నారు. గిఫ్ట్స్. Love is greatest gift is the ability to truly understand one another. ప్రేమలో పొందే గొప్ప బహుమతి ఒకరినొకరు అర్థం చేసుకోవటమే. ఆ సామర్థ్యాన్ని గుర్తించండి. నిజాయితీగా అర్థం చేసుకోండి మీ బంధాన్ని అని చెప్తున్నారండి. Friendship. This connection based on friendship, it may never develop into romance. ఈ బంధం అనేది ఫస్ట్ స్నేహం బంధంపై ఆధారపడి ఉంటుంది. ఆ స్నేహ బంధం నిదానంగా ప్రేమగా మారుతుంది. లేదంటే మారకపోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రెండ్షిప్ చేసుకోండి అని చెప్తున్నారు. క్లోజర్. ప్రతి బంధం కొనసాగాలి అన్న నిబంధన లేదు. నాట్ ఆల్ కనెక్షన్స్ ఆర్ మీన్ టు బి యాక్సెప్ట్ క్లోజర్. అంటే ప్రతి బంధం కొనసాగాలన్న నిబంధన లేదు. కొన్ని ముగింపులు వచ్చే అవకాశం ఉంది. వాటిని యాక్సెప్ట్ చేయటం నేర్చుకోండి. అన్ని బంధాలు మీతో లైఫ్ లాంగ్ ఉంటాయని మీరు అనుకోవద్దు. కొన్ని బంధాలు ముగింపు దశకు వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారు. టాక్సిసిటీ. Toxic relationships can drain your energy and self-worth. Be aware. ఏదైతే టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉంటాయో అవి మిమ్మల్ని, మీ ఎనర్జీని, మీ సెల్ఫ్ వర్త్ని డ్యామేజ్ చేస్తాయి. జాగ్రత్తగా ఉండు. టాక్సిసిటీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు మీ పట్ల ఒక బౌండరీ గీసుకోండి అని చెప్తున్నారు. రొమాన్స్. మీ లైఫ్లో రొమాంటిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరుగా ఓపెన్గా ఉండండి అని చెప్తున్నారండి. ఇదండి. ఏదైనా ఇప్పుడు మనం భార్యాభర్త మధ్య గొడవలు కానీ సమస్యలు రావడం కానీ సహజం అండి. కానీ వారిద్దరూ తమ తప్పులను తెలుసుకొని వాటిని అర్థం చేసుకొని ఒకరిపై ఒకరు అర్థం చేసుకుంటే ఏ బాధ ఉండదు. వాళ్ళ లైఫ్ సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు మేము కరెక్ట్ అంటే మేము కరెక్ట్ అని అంటారో ఆ సంబంధం కఠినంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలనేది అర్థం కాదు. ఈగోని రానివ్వకూడదు. రిలేషన్షిప్లో గర్వం అనేది రాకూడదు. తప్పులు ఒకవేళ చేసినా తప్పు ఒప్పుకోకుండా ఎందుకు ఉండాలి? మీరు చేసిన తప్పని మీకు తెలిసినప్పుడు ఇది నా తప్పు, దీనివల్ల నేను ఇగోకపోయాను, అలా పోయి ఉండాల్సింది కాదు, నా గర్వం వల్ల నేను ఇలా చేయగలిగాను, సారీ అని చెప్పగలిగితే ఆ బంధం కంటిన్యూ అవుతుంది. కానీ ఇవ్వకపోతే ఆ బంధం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి అని మనం తెలుసుకోవాలన్నమాట. తప్పు ఎవరిది అని చూడకుండా
ఇద్దరు సమాధానం, ఆ తప్పుకి సమాధానం వెతకటం అలా ఉండొద్దు. మీరు తప్పు ఎవరిది అనే సమాధానం వెతికేదానికంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ లైఫ్ సాఫీగా గడిచిపోతుంది అని చెప్పి కార్డ్స్ చెప్తున్నాయి అన్నమాట. తప్పుల్ని ఒకవేళ తప్పు చేసినా ఒప్పుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన మనకు మనం చేసుకోగలిగితే మనలో మీరు ఎలా ప్రవర్తించారు అన్నది మీరు నిశ్శబ్దంగా ఆలోచించుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా మీరు కూడా ఇతర వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే విధంగా మీరు ప్రయత్నించాలి. మెయిన్గా మీరు శాంతంగా మాట్లాడటం, గొడవ పడినప్పుడు అవతల పర్సన్ గొడవకి దిగినప్పుడు మీరు కూడా గొడవకి దిగకుండా శాంతంగా మాట్లాడితే అక్కడ వరకు ఆ గొడవ సమసిపోతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. తను మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడతామంటే మన మనసుకి ఒకటి చెప్పుకోవాలి. మనం గొడవలు పడుతూ ఈ సంబంధాన్ని కంటిన్యూ చేయాలా, లేదా మన మధ్య సంబంధం కంటిన్యూగా ఉండటం ముఖ్యమా, గొడవ పడటం ముఖ్యమా అనేది మీరు బేరీ చేసుకోగలిగితే మీకు కరెక్ట్ ఆన్సర్ మీకే దొరుకుతుంది. ఒకవేళ అవతల వ్యక్తి తప్పు చేశారనుకోండి, మీరు తప్పు చేశారు మీరు ఒప్పుకోండి అని మనం గట్టిగా వారిని అనకూడదు, బలవంతంగా వారి మీద రుద్దకూడదు. ఇలా చేశారు, శాంతంగా మీరు చెప్పాల్సింది ప్రశాంతంగా చెప్పారనుకోండి, అవతల వ్యక్తికి తన తప్పు తను తెలుసుకుంటారు. అప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా తన బిహేవియర్ మార్చుకునే అవకాశం ఉంటుంది. మెచ్యూర్డ్గా ఉండి మీరు ఆ మెచ్యూరిటీతో అవతల పర్సన్కి నాలో కూడా తప్పులు ఉన్నాయి, నేను కూడా కొన్ని తప్పులు చేశాను, మీరు కూడా మీరు చేసింది నేను పెద్దగా తీసుకోను, మనం హ్యాపీగా ఉండటమే మనకు ముఖ్యం అని చెప్పి మీరు చెప్పగలిగితే అవతల పర్సన్లో కూడా మార్పు రావటం సహజంగా జరుగుతుంది. లేదు మీ ఇద్దరి వల్ల అలా కాని పక్షాన కౌన్సిలర్ సహాయం తీసుకోండి. కౌన్సిలర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు. వారి సహాయం తీసుకుంటే మీలోనే ఉన్న భావోద్వేగాలను వారు అర్థం చేసుకొని దానికి తగ్గ కౌన్సిలింగ్ ఇస్తారు. మీ ఇద్దరి జీవితం మీరే నిర్ణయించుకోవాలి. ఆ ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే ఈ సమస్యలన్నీ రావండి. ఇదండి ఈరోజు రీడింగ్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.